Now I'm sharing a Christmas cake, fruit cake with you guys. My dear lovelies, Merry Christmas and Happy New Year too. Yes అండి, మనము ఇయర్ ఎండింగ్లో ఉన్నాం. దిస్ ఇస్ డిసెంబర్ సీజన్. అంటే కేక్స్ గురించి, క్రిస్మస్ కేక్స్, కుకీస్ ఇలాగ ఎన్నెన్నో చేస్తాం ఇంట్లో. సో నౌ ఐఎమ్ షేరింగ్ అ క్రిస్మస్ కేక్, ఫ్రూట్ కేక్ విత్ యూ గైస్. సో గైస్, నా ప్రీవియస్ వీడియోలో క్రిస్మస్ కేక్కి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఎలా సోక్ చేసామో, ఎలా ప్రిపేర్ అయ్యామో క్రిస్మస్ కేక్ గురించి మీరు ఆల్రెడీ చూసేశారు. ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఇప్పుడు మనకి ఫ్రూట్ కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. సో 1.5 కప్ ఆఫ్ మైదా, ఆల్ పర్పస్ ఫ్లవర్, అండ్ 1 కప్కి కొంచెం తక్కువ బ్రౌన్ షుగర్, 3 eggs, nutmeg powder, బేకింగ్ పౌడర్, ది లెమన్ షేవింగ్స్, ఇది వచ్చి సినమన్ పౌడర్, సాల్ట్, దెన్ అగైన్ అన్సాల్టెడ్ బటర్. ఒకవేళ మీరు సాల్టెడ్ బటర్ వాడుతుంటే సాల్ట్ తీసేయండి. తెలుగులో ఒకసారి చెప్తాను, సారీ కొంతమంది తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇది. గుడ్లు, మైదా 1.5 కప్పు మైదా, 3/4 కప్పు, 3/4 కప్పు బ్రౌన్ షుగర్, 1/2 టీ స్పూన్ జాజికాయ పొడి, బేకింగ్ పౌడర్, దీన్ని తెలుగులో కూడా బేకింగ్ పౌడర్ అంటారండి, ఇది 1 టీ స్పూన్. ఇది నిమ్మకాయ పైన తురిమిన పౌడర్ అండి. ఇది అంటే పైన ఉంటుంది కదా నిమ్మకాయకి ఎల్లో కలర్, దాన్ని కొంచెం తురిమి పెట్టుకున్న ఫ్లేవర్ కోసము. ఇది దాల్చిన చెక్క పొడి, దెన్ అగైన్ ఉప్పు, ఒక పించ్ ఆఫ్ సాల్ట్. దీంట్లో ఈ బటర్లో సాల్ట్ లేదు, మనం బ్రెడ్ మీద అప్లై చేసే బటర్లో సాల్ట్ ఉంటుంది. అన్సాల్టెడ్ బటర్ అంటే కూడా మనకి ఇస్తారు, ఇది అన్సాల్టెడ్ బటర్. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్. వీటితో పాటు లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, దట్ మీన్స్ డ్రై ఫ్రూట్స్ అండ్ సమ్ నట్స్ ఇక్కడ పెట్టేసుకుందాం. ఈ నట్స్ కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నీ ఎలా మిక్స్ చేసుకుందాం చూద్దానండి. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఈ బటర్ని నేను బయట పెట్టానండి, రూమ్ టెంపరేచర్లోకి రావడానికి. ఫ్రిడ్జ్లోంచి తీసి మార్నింగే బయట పెట్టేశాను. సో అందుకే ఇది సాఫ్ట్గా ఉంది. ఈ బటర్తో పాటు బ్రౌన్ షుగర్ వేసేస్తున్నాను. నేను కొంచెం ఎక్కువగానే పెట్టాను, కానీ మనకి ఇంత షుగర్ పట్టదు. 3/4 షుగర్ అంటే నేను 1 కప్ పెట్టుకున్నాను. ఎప్పుడైనా దీంట్లో మనకి స్వీట్నెస్ చాలా తక్కువగానే ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్లో చాలా స్వీట్ ఉంటాయి కదా. మనం డేట్స్ వేసాము, బ్లాక్ బెర్రీస్ వేసాము, బ్లాక్ కరెంట్ వేసాము, బ్లూబెర్రీస్ వేసాము, రాస్బెర్రీస్ వేసాము, ఇన్ని బెర్రీస్ వేసాం కాబట్టి దాంట్లో న్యాచురల్గా ఆప్రికాట్ వీటిలో ఒకలాంటి స్వీట్నెస్ ఉంటుంది. ఇది ఎక్కువ అయిపోతుందని నేను కొంచెం పక్కన పెట్టేశాను. కావాలంటే మనం బ్యాటర్ కలిపి లాస్ట్లో పెట్టే ముందు కూడా కొంచెం మీకు ఏమైనా చాలా తక్కువగా ఉందనిపిస్తే వేసుకోవచ్చు. దీంట్లో పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదు, మెల్ట్ అయిపోతే క్యారమెలైజ్ అయిపోతుంది అది. సో దీన్ని కలిపేసుకున్నాను. దీంట్లో ఎగ్స్ వేసేద్దాం. త్రీ ఎగ్స్ వేస్తున్నానండి. మనం ఈ కేక్లో ఏంటంటే బాగా బీట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో స్పాచ్లతో తిప్పితే సరిపోతుంది. బ్రౌన్ షుగర్ వేసేసాను, బటర్ వేసేసాను, దాంతోపాటు 3 eggs కూడా వేసేసి జస్ట్ ఒక మిక్స్ ఇచ్చేసానండి. ఇప్పుడు దీంట్లో మనము సోక్ చేసి పెట్టుకున్న డ్రై
ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్కి డ్రై నట్స్కి తేడా ఉంది. అప్పుడప్పుడు డాక్టర్స్ మనకి డ్రై ఫ్రూట్స్ తినండి అని చెప్తారు. డ్రై ఫ్రూట్స్ అనగానే మనము బాదం, కాజు, పిస్తా ఇలాంటివి అన్నీ తింటాం, కానీ అవి డ్రై నట్స్ అండి, ఫ్రూట్స్ కాదు. ఫ్రూట్స్ అంటే ఫిగ్, ఆప్రికాట్, మళ్ళీ బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్ ఇలాంటివి సోక్ చేసినవి దొరుకుతాయి. చెర్రీస్ ఇలాంటివన్నీ ఇవి ఫ్రూట్ కిందికి వస్తుంది, నట్ కాదు. ఈ ఫ్రూట్స్ ప్లస్ నట్స్ అన్ని కలిపి మనం ఇందులో చేస్తాం కాబట్టి ఆ సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మనం స్ట్రెయిన్ చేసి ఇందులో యాడ్ చేద్దాం. ఆల్కహాల్లో మనం సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఇవి. చాలా స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను ఆల్కహాల్లో సోక్ చేసిన ఫ్రూట్స్ తోటి ఇంతవరకు కేక్ చేయలేదు, మీతో పాటు ఫస్ట్ టైం. సో ఆల్కహాల్లో సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ని స్ట్రెయిన్ చేసేసాను, చన్నీలో వేసి స్ట్రెయిన్ చేశాను. సో ఇది లిక్విడ్. ఈ ఫ్రూట్ కేక్లో ఎన్ని ఫ్రూట్స్ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. నేను కొన్ని వేస్తాను ఇందులో. డ్రై ఫ్రూట్స్ అయితే అందులో వేసేసాను. ఇవి డ్రై నట్స్ చూస్తున్నారు కదా, ఇది సన్ఫ్లవర్ సీడ్స్ అండి, ఆల్మండ్స్, కాజు, అక్రూట్. ఇవి చేత్తో విడిచేస్తాను, ఇంత పెద్ద అక్కర్లేదు మనకి, వీలైనంతగా చేత్తోనే విరిచేస్తాను. సో ఈ నట్స్ అన్నీ కట్ చేసి చిన్న చిన్నగా చేశాను. ఇవన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇవైతే మనం అట్లా వేసేయచ్చు. ఇవన్నీ కట్ చేసి పెట్టాను. అండ్ ఆల్ పర్పస్ ఫ్లవర్, ఈ మైదా దీంట్లో యాడ్ చేసేసుకుందాము. యాక్చువల్గా బేకింగ్ పౌడర్ అంతా దీంట్లో కలిపేసి యాడ్ చేయొచ్చు, లేదా ఇలాగ కూడా చేయొచ్చు. ఎందుకంటే మనం దీన్ని బాగా విస్క్ చేయట్లేదు, ఓన్లీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం చేస్తామన్నమాట. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే కత్తి తీసుకొచ్చి కట్ చేయటం కాదు, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దట్టు స్పాచులా తోటి తిప్పి ఇలా కట్ చేసి ఇలా ఫోల్డ్, ఇది కటింగ్, ఇది ఫోల్డింగ్. కటింగ్, ఫోల్డింగ్, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. సో దీనిలాగా చూపిస్తాను నేను. ఈ మైదా అంతా వేసేసుకుందాము. కట్ అండ్ ఫోల్డ్, కట్ అండ్ ఫోల్డ్. సో దీని మీదే బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకుందాము. బేకింగ్ సోడా వాడట్లేదు నేను, ఓన్లీ బేకింగ్ పౌడర్ వాడుతున్నాను. 1 teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్. ఇంకొకటి మీరు గమనించారా లేదో, నేను ఇందులో వనీలా ఎసెన్స్ వేయలేదండి. ఈ నట్మేగ్ పౌడర్, జాజికాయ పొడి అండ్ సినమిన్ పౌడర్, చెక్క, దాల్చిన చెక్క పొడి అండ్ ఈ నిమ్మకాయ తురుము, దీంతో మనకి ఫ్లేవర్స్ వస్తాయి ఇందులో. సో ఇవన్నీ ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ జాజికాయ పొడి మంచి ఒకలాంటి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. అలాగే మనం అన్సాల్టెడ్ బటర్ వాడాం కాబట్టి పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం చూస్తున్నారు కదా, చాలా తక్కువ, ఇది ఇందులో వేసేస్తున్నాను. ఎప్పుడు మనం స్వీట్ చేసేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే అది టేస్ట్ బాగా పెరుగుతుంది. మామూలుగా కేక్ చేసేటప్పుడు బాగా బీట్ చేయాలి, అప్పుడే ఫ్లఫీగా వస్తుంది అని అంటారు కదా. ఈ ప్లమ్ కేక్ అంత ఫ్లఫీగా ఉండక్కర్లేదు మనకి. దీంట్లో నట్స్, ఫ్రూట్స్ చాలా చాలా ఉంటాయి కాబట్టి అది కొంచెం రైజ్ అవుతుంది అంతే, అంతేగాని ఎక్కువ రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ బ్యాటర్ చూస్తున్నారా, దీంట్లో మనకి బ్యాటర్ తక్కువ అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా, ఇలాగే ఉండాలి మనకి. సో నట్స్ కూడా యాడ్ చేసేద్దాము. నట్స్ ఎందుకు యాడ్ చేయలేదు అంటే, పిండిలో నట్స్ వేస్తే అవి కిందికి సోక్ అవ్వవు, ఎక్కడున్నవి అక్కడే ఉంటాయి అన్నమాట. అవే మనం వెట్ దాంట్లో వేసేసామంటే నట్స్ బరువుగా ఉంటాయి కాబట్టి కిందికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాయి. మనకి ఈ ఫ్రూట్స్, నట్స్ అన్నీ మిక్స్ అయ్యి ఉండాలి, మధ్యలో కింద పైన అన్నీ ఉండాలి కాబట్టి ఈ నట్స్ నేను లాస్ట్లో వేస్తున్నాను. ఓకే, I'll take few nuts.
సారీ అన్నీ వేసేసాను, పైన కూడా పెడతాను కొన్ని, దానికని కొన్ని తీసాను. ఓకే, ఇవన్నీ నేను మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. చూస్తుంటే యమ్మీగా ఉంది కదా, బట్ ఐ డోంట్ నో ఆల్కహాల్ వేసిన కేక్ కానీ నేను ట్రై చేయలేదు, నేను కుక్ కూడా చేయలేదు. మన ఫ్యామిలీ కోసం దిస్ ఈజ్ మై ఫస్ట్ క్రిస్మస్ విత్ మై లవ్లీస్ కాబట్టి ఏదైనా స్పెషల్గా చేద్దాం, ఫస్ట్ టైం చేద్దాం అనేసి ఐఎమ్ డూయింగ్ దిస్ ఆల్కహాల్ కేక్. విస్కీ ఆరెల్స్ బ్రాందీ దీంతో చేస్తారు, నేనైతే విస్కీతో చేశాను. ఓకే, సో మిక్స్చర్ అయితే రెడీగా ఉందండి. మనము బేకింగ్ కోసం ట్రేని రెడీ చేయాలి. సో ట్రే కోసం నేను ఈ 8 inches ట్రేని బటర్ చేసేసి కింద అంతా గ్రీస్ చేసి దాని మీద పార్చ్మెంట్ పేపర్ అంటే బటర్ పేపర్ కూడా అంటారు, ఈ పేపర్ని వేసేసాను. ఎందుకంటే ఈజీగా రిమూవ్ అయిపోవాలని, మళ్ళీ అది కాకుండా కొంచెం బ్రౌన్ అవ్వకుండా ప్రొటెక్ట్ కూడా చేయటానికి. సో ఇదైతే మనకి రెడీ అయిపోయింది. ఈ ఇంగ్రీడియంట్ అంతా దీంట్లో షిఫ్ట్ చేసేసుకుందాం. ఆల్రెడీ నేను 180 degreesలో ఓవెన్ వేడి చేసేసాను. చాలామంది నా బేకింగ్ ఎపిసోడ్లో అక్క మీ ఓవెన్ చాలా డిఫరెంట్గా ఉంది, ఎక్కడ కొన్నారు, లింక్ పెట్టండి అని అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం నా కేక్ ఓవెన్ నేను మా డాడీ ఎయిర్ ఫోర్స్లో ఉంటారు కాబట్టి నేను క్యాంటీన్లో తీసుకున్నాను. ఇలాంటి ఓవెన్స్ అడిగితే కూడా మీకు దొరుకుతాయి, లేదా ఆన్లైన్లో అన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో నేను క్యాంటీన్లో తీసుకున్నాను కాబట్టి లింక్ లేదు నా దగ్గర, నేను పెట్టట్లేదు. మీరు నా ఓవెన్ని చూశారు, మీరు ట్రై చేయండి, లేదా క్యాంటీన్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని అడగండి, లేదా ఆన్లైన్లో ఈ రోజుల్లో అన్నీ దొరుకుతాయి, ఇది దొరకదు అనేది అయితే లేదు. సో ప్లీజ్ ట్రై ఇన్ ఆన్లైన్. నా ఇదంతా నేను దాంట్లో డంప్ చేసేస్తా. ఈ క్రిస్మస్ కేక్ చాలామంది డిఫరెంట్గా చేస్తారండి. ఇలాగే చెయ్యాలి అనేమి రూల్ లేదు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. ఇష్టం వచ్చినట్టు అంటే ఇక్కడ 19-20 ఫరక్ అనమాట, కొంచెం అటు ఇటుగా చేసుకోవచ్చు. ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి మెథడ్స్ వాళ్ళది, కానీ సెలబ్రేట్ చేసేది మనమే కాబట్టి సో ఇలాగే ఉండాలి. మీరు అది చేయలేదు ఇది చేయలేదు అని అనకండి. సో అది మీ ప్రేమ, మీరు నాకు నేర్పించాలని ట్రై చేస్తుంటారు. బట్ ఐ నోటీస్ ఆల్ ద పాయింట్స్, మీరు చెప్పే పాయింట్స్ అన్నీ నేను నోటీస్ చేస్తూ ఉంటాను. నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ న్యూ మెంబర్ బర్డ్ గురించి అడిగాను, చాలామంది వాటికి పేర్లు పెట్టారు. ఆ పేర్లన్నీ ఆల్మోస్ట్ ఆల్, కొన్ని పేర్లు తప్ప మిగిలిన పేర్లన్నీ ఆల్మోస్ట్ ఆల్ మనము ఏదో ఒక పెట్కి వాడేసిన పేర్లే ఉన్నాయి. సో నేను కూడా మీకు ఒక మాట చెప్పాలి, నేను ఆ బర్డ్ని నా దగ్గర పెట్టుకోలేదండి. సో మా కూపర్ గురించి భయపడి వాడిని మళ్ళీ రిటర్న్ చేసేసాను. సో నౌ దట్ బర్డ్ ఈజ్ నాట్ ఇన్ ఆ ఫ్యామిలీ. ఇంకొకసారి ఏదైనా ఫ్యామిలీ మెంబర్ వస్తే డెఫినెట్గా పేరు పెట్టి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇలా అంత బ్యాటర్ ఇందులో వేసేసాను. ట్యాప్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఇట్స్ వెరీ హెవీ అండి. సో ఇందాక కొన్ని నట్స్ దాచిపెట్టుకున్నాను కదా, ఆ నట్స్ అనేది పైన వేసేస్తాను. రండి చూద్దురు. సో ఇక్కడ వాటర్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఆల్మండ్స్ అండ్ క్యాష్యూ నట్స్ ఇవన్నీ పైన వేసేస్తున్నాను. సో డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ పీపుల్ మన ఇండియాలో ఉన్నారు. దట్స్ వై ఆర్ ఇండియా కాల్డ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. ఐ లవ్ మై కంట్రీ. సో ఒక్కొక్క ఫెస్టివల్కి డిఫరెంట్ స్వీట్స్ పాపప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే క్రిస్మస్కి ఫ్రూట్ కేక్ ఆల్సో వెరీ ఫేమస్ క్రిస్మస్ కేక్. సో హియర్ ఇట్ ఈస్ మై డియర్ లవ్లీస్, ఫర్ యూ ఐ మేడ్ అ క్రిస్మస్ కేక్. దీన్ని బేక్ చేసేస్తాము పదండి. సో మై లవ్లీస్, ఓవెన్ అయితే 180 degreesలో ప్రీహీట్ చేసేసుకున్నాను. కేక్ని కూడా అందులో బేక్ చేయడానికి పెట్టేశాను. విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఆఫ్టర్ దట్ కేక్ బయటికి తీసుకొచ్చి మీతో పాటు ఫస్ట్గా నా క్రిస్మస్ నేను సెలబ్రేట్ చేసేసుకుంటాను. హియర్ ఈజ్ ఆ కేక్. కేక్ అయితే బేక్ అయిపోయింది.
తీసి బయట పెట్టి ఒక 5-10 minutes అయింది. ఓకే, కొంచెం చల్లబడింది కూడా. ఫస్ట్ మనము కేక్ని ఇలా సెంటర్ పాయింట్లో షార్ప్ ఎడ్జ్ తీసుకొని ఏదైనా గుచ్చి చూస్తే క్లీన్ నైఫ్ రావాలి. సో దిస్ ఇస్ క్లీన్ నైఫ్. కేక్ అయితే బాగా కుక్ అయిపోయింది. ఈ కేక్ అండి మామూలుగా మన స్పాంజ్ కేక్ లాగా సాఫ్ట్గా ఉండదు. ఇది క్రిస్మస్ కేక్. యాక్చువల్గా ఈ కేక్ గురించి ఇంకొకటి చెప్పాలి. ఫారినర్స్ అయితే దీన్ని నవంబర్లోనే ప్రిపేర్ చేసేసుకుంటారు. ప్రిపేర్ చేసి దీనికి అన్ని హోల్స్ పోక్ చేసి దీని మీద మిగిలి ఉన్న ఈ వాట్ ఎవర్ సొల్యూషన్ ఇదైతే ఉందో ఆల్కహాల్ సోక్డ్ విత్ డ్రై ఫ్రూట్స్ ఇది వేసి అప్లై చేస్తారనమాట. గ్లాసీగా ఉంటుంది. నేను హాఫే చేస్తాను, హాఫ్ మీకు చూపించడానికి మాత్రమే చేస్తున్నాను. సో ఇలాగా కోట్ చేసుకోవాలి. దీన్ని తాపించడం అంటారు. దీనికి ఇలా తాపించుతూ ఉండాలి. అలాగా వాళ్ళు వీక్లీ దాన్ని అలాగా సోక్ చేసి పెట్టి ఫైనల్గా వాళ్ళు క్రిస్మస్కి కట్ చేసుకుంటారు. కానీ మనమైతే నేను హాఫే చేసి చూపిస్తున్నాను. ఇది ఎన్ని రోజులు దీన్ని ఇలా ఇది తాపిస్తారో దీనికి అంత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అని అంటారు. ఐ రియలీ డోంట్ నో. నేనైతే ఈ హాఫ్ని ఇలా చేస్తున్నాను. నచ్చిన వాళ్ళకి నచ్చుద్ది, నచ్చిన వాళ్ళకి ఓకే. దీన్ని అన్మోల్డ్ చేసేస్తాను. ఈ లాక్ ఓపెన్ చేసేస్తే ఇది లూజ్ అయిపోతుంది. దెన్ దీన్ని కొంచెం కిందికి ప్రెస్ చేస్తాను. ఓకే, ఇట్స్ హాట్. సో ఈ పేపర్ తీసేద్దాము. See, you can make a difference. మనం ఎక్కడైతే ఆల్కహాల్ ఏదైతే సోక్ చేసామో అది ఇక్కడ డార్క్గా ఉంది, ఇది లైట్గా ఉంది. యా, my dear loving family, this is the first Christmas with our family. Wishing you a very happy Christmas and prosperous New Year. ఇప్పుడు నేను మీతో క్రిస్మస్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. కమ్ ఆన్. సో యా, ఫ్రమ్ హియర్ దిస్ ఇస్ మై పార్ట్. కింద ట్రే అయితే నేను తీయలేదు. మై డియర్ లవ్లీస్, ఓ ఫుల్ కేక్ రాలేదు నాకు. ఓ ఇట్స్ సో హాట్, వేడి వేడిగా ఉంది కేక్. స్మెల్లింగ్ డివైన్. నిజంగా చాలా నాకు హ్యాపీగా ఉంది. క్రిస్మస్ కేక్ నేను ఇంట్లో ఫ్రూట్ కేక్ చేశాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ మేడ్ ఇట్. నిజంగా అండి, ఈ టెక్నాలజీ మీకు స్మెల్ కూడా చూపించే టెక్నాలజీ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్, క్రాసింగ్ మై ఫింగర్స్. ఓకే, I'll have a bite and I'll let you know how it is. నేనేనా చేసింది ఇది? ఐఎమ్ రియలీ వండరింగ్. చాలా బాగా వచ్చింది. అంటే మనం క్రిస్మస్ కేక్, ప్లమ్ కేక్, ఈవెన్ ఫ్రూట్ కేక్ ఇంట్లోనే ఇంత బాగా చేసుకోవచ్చు. ఇట్స్ సో ఈజీ అండి. సో ఈసారి అయితే నేను ఇలా ఆల్కహాల్తో ట్రై చేశాను. దీంట్లో అసలు ఫ్రూట్స్లో నేను మీకు చూపించాను కదా, ఈ పార్ట్లో నేను మిగిలిన ఆల్కహాల్ ఫీడ్ చేశాను. ఇది డార్క్గా ఉంది, ఇది లైట్గా ఉంది చూడండి. సో నేను ఇక్కడ కట్ చేసి టేస్ట్ చేద్దాం. అప్పటికి కొంచెం ఏదో డౌట్ ఉంది. నేను చేసింది నేను తినకపోతే నా ఫ్యామిలీని నమ్మాలి కదా, అందుకని ఐ వాంటెడ్ టు టేస్ట్. బట్ యు నో వాట్, అస్సలు ఆల్కహాల్ ఫ్లేవర్ కానీ ఏమీ లేదు. డ్రై ఫ్రూట్స్ సోక్ అయినాయి కదా. ఏదైతే మనం క్రిస్మస్ కేక్ తింటామో, ఏదైతే ప్లమ్ కేక్ తింటామో అలాగే ఉంది. నాకు ఏ మాత్రం తేడా లేదు. మీరు చూసారు, నేను దీన్ని ఏం విస్క్ చేయలేదు, ఏం లేదు. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈజీగా కలిపేసాను, ఆడ పెట్టేశాను. సో టేస్టీ అండి, రియలీ. నేను వా అని చెప్పుకోలేకపోతున్నాను. రియలీ ట్రై చేసి కామెంట్ చేయండి. I'll be waiting for your comments. Please do like, share, subscribe to Bobby Lahiri Official. This is our channel. Merry Christmas and prosperous New Year to all of my family. Take care. Bye-bye.